ఎక్కువ బడ్జెట్లో చేసుకోవాలంటే ఫ్రెండ్షిపే, తక్కువ బడ్జెట్లో చేసుకోవాలంటే ఫ్రెండ్షిపే. ఫోన్లో మంచిగా పడుతుందిరా. నరసింహస్వామి అలా దిగాలని గుండు మా ఫ్రెండ్స్ అందరు వచ్చినాం. ఇప్పటికి 3వ సారి రావడము. మా వేణు, మా మల్లేష్ గాడు అందరు వచ్చిళ్ళు. మళ్ళీ చూపించిన వీళ్ళకి గుర్తులేదు కానీ నేను గుర్తు చేసిన. సూర్య అన్నారే ఉండరా రే ఫోటో ఇస్తా. మా ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ మా వాళ్ళని తీసుకొని వచ్చిన. ఈయన్ని మలేష్ గారిని అని వేణి గారిని తీసుకొని వచ్చిన. వీళ్ళు ఇక్కడ ఉంటారు కానీ హైదరాబాద్కి వెళ్ళి వచ్చిళ్ళు. పోదామని గుట్ట పోదాం అనుకున్నారు. మేము ముగ్గురం ప్లాన్ వేసినాం. ఆనాడు వచ్చిన కానీ మా ఊరికి తెలియలే. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. 3వ సారి మీరు రావడము. ఇప్పుడు గోడ కాంచి ఈ గోడకే మీకు స్పష్టంగా అనిపిస్తుంది. ఈ గోడ బ్యాగ్ అటు పోతే మీకు అంత ఫేస్ కట్ తెలియదు. మీరు ఈ సౌరం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అక్కడ అది, ఇక్కడ ఈ సౌరం ఈ రెండు చూస్తేనే మీకు కరెక్ట్ స్పష్టంగా నరసింహస్వామి స్వామివారి ముఖ చిత్రం మీకు మంచిగా అవపడుతుంది. చూడండి ఎంత స్పష్టంగా అవపడుతుందో. 3వ సారి రావడం, మళ్ళీ నరసింహస్వామి దర్శనం చేసుకోండి. చాలా నాకు మంచిగా అనిపించింది. అసలు మేము అనుకోలేదు. మా ఫ్రెండ్ గాడు మా వేణుగాడు ఇద్దరు కలిసి ప్లాన్ చేసిళ్ళు. సరే అనుకున్నాం. 4 గంటలకు నేను బస్సు ఎక్కి జనం నుంచి వచ్చి రాయర్కి వచ్చినాం. మా ఫ్రెండ్ గాడు నన్ను బైక్ ఇచ్చుకొని ముగ్గురం కలిసి యాదగిరిగుట్టకు వెళ్ళినాము. అక్కడ గోపురం చూడగానే మా ఫ్రెండ్ గాడు షాక్ అయ్యిండు. మళ్ళీ చాడు అని ఇన్ని రోజులు పట్టిన ట్రావెల్ చేసిన కానీ ఎప్పుడు కూడా నేను రాలేకపోయినా. కానీ ఇలా నా బర్త్డే వల్ల కొంచెం ప్లాన్ సరే గుట్ట మీదకి వచ్చేసినాం. మనం గుట్ట కిందకి వచ్చి బస్సు కోసం వెయిట్ చేసినాం, ఫ్రీ బస్ కోసం. బస్సు రానే వచ్చింది. ఎక్కుతాం. మా ఫ్రెండ్ వద్దరు తీయక రాదని ఒకటి అంటాను. ఆయన కానీ తీసి మొదలుపెట్టిన. సరే దర్శనం చేసుకొని బయటకు వచ్చి మొత్తం చుట్టూ నా సెల్ఫీ మొత్తం తీసుకుంటూ అటు చూసినాం. ఫ్రెండ్ వీడియో తీసుకుని మనం తీరన్నాడు. సరే దర్శనం అయిపోయింది. సరే బొమ్మలు కొందామని మా ఫ్రెండ్ గాడు కంకణం కొన్నాడు. మా వీడైతే ఎప్పుడు వీడి బర్త్డే బాయ్ మీకు విషయం చెప్పాను ఒకసారి. సరే మా ఫ్రెండ్ గాడు మొత్తం కలిపి ఒక 20 రూపాయలది మన కంకణం కొన్నాడు. మనం ముగ్గురం కట్టుకోవచ్చు అని. సరే మళ్ళీ బస్ కోసం గుడి అని టెంపుల్ మీద కాడ వెయిట్ చేసినాం. బస్సు రానే వచ్చేటక్క ఊరికి బస్సు వచ్చాను. మొత్తం బస్సు ఎక్కి మళ్ళీ తీస్తుంటే పొద్దురా తీయక 2 సార్లు తీస్తామంటే అయిపోయింది ఇంకేముంది రా నేనన్నా. షాక్ అయిన వాడు వీడు తీసి అల్లె పెడతాడు అంటాడు. సరే వానికి బర్త్డే సందర్భంగా కేక్ తీసుకున్నా. కేక్ అని ఆ కేక్ ఇక చూడండి కేక్ ఎట్లంటే మా దగ్గర బడ్జెట్ లేకపోయినా మనకి నా చిన్న మోతాదులైనా మేము చేయాలని అనుకున్నాను నేను మా వేణుగాడు. సరే తీసుకున్నాము. దాన్ని కూడా ఒక 4 పీసెస్ తీసుకున్నాము. చూడండి వానికి పిజ్జా తీసుకున్నాను. ఎట్లుంటుందో మీరే షాక్ అవుతారు. ఒకప్పుడు మేము ఎట్లా చేసినా అంటే వేరే చేసానండి. అంటే ఒక న్యూ ఇయర్కి మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎట్లా అంటే ఘోరం అంటే ఒక సెలబ్రేషన్ దానికి పైసలు వేసుకొని చేస్తే. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మా అందరికి బాగలేవు. కాకపోతే ఏం చేసినామంటే మేము సింగిల్ పీసెస్ ఉండేవండి కేక్స్. అసలు వాటిని తీసుకొని మా వన్ ఫ్రెండ్ కానీ బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాం. మా ఉన్నంతరా వీడే నమ్మలేకపోతాడు. ఏంది ఎవరైనా కోచింగ్ తీసుకొచ్చినా లేకపోతే ఇదే ఇట్లా వచ్చిందని అన్నాడు. అంటే జర నువ్వే అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పినాం దీనికి. దాన్ని సున్నితంగా తీస్తాడు. ఇంత కూడా స్కాచెస్ గీతలు ఏం పడకుండా వచ్చాడు ఇతను వచ్చాడు. ఇద్దరు సరే కానీ హ్యాపీ బర్త్డే టు యూ పోచిందే పోతాను నేను మరుగుతాను నేను.
కేక్ పెట్టిస్తున్నా ఓకే పర్ఫెక్ట్